హాయ్ డియర్స్, మీరు చూస్తున్నది కంద మొక్క అండి. ఈ కంద మొక్క దుంప పాదని కానించి పెద్ద అయ్యే వరకు ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ వీడియో తీశాను. ఈ కంద మొక్కని కార్తీక పౌర్ణమి రోజు దానం ఇస్తారు. కంద గొడుగుతో పాటు దానం ఇవ్వాలంటారు. గొడుగు అంటే మొక్కేనండి. ఈ కంద మొక్క గొడుగాకారంలో ఉంటుంది కనుక కంద గొడుగు దానం ఇవ్వాలంటారు. ఇంకా శ్రావణ మాసంలోని చివరిన అమావాస్య వస్తుంది. దాన్నే పోలాల అమావాస్య అంటారు. ఈ పోలాల అమావాస్య రోజు కంద మొక్కకి పూజ చేస్తారు. పిల్లలు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని. ఈ కంద మొక్కను నేను 10 ఏళ్ల క్రితం వేసానండి. ఒక్కసారి వేసామంటే ప్రతి సంవత్సరం పోలాల అమావాస్య టయానికి ఈ మొక్కలు వస్తూ ఉంటాయి. ఈ కంద ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన దగ్గర అయితే ఈ కందతో అట్లు, కట్లెట్స్, కంద బచ్చల కూర, కంద ఫ్రెంచ్ ఫ్రైస్, కంద కోఫ్తా, కంద పులుసు చాలా బాగా చేస్తారు. కేరళ రాష్ట్రంలో అయితే ఎక్కడ పడితే అక్కడ అమ్ముతారండి. వాళ్ళు బాగా తింటారు. ఈ కంద దుంపని ఇంగ్లీష్లో ఎలిఫెంట్ ఫ్రూట్ అని అంటారు. నేను ప్రతి సంవత్సరం పొలాల అమావాస్యకి కంద మొక్కకి పూజ చేస్తానండి. ఈ మొక్కని ఎప్పుడైనా మీరు చూసారా డియర్స్? మీ ఏరియాలో ఈ మొక్కని ఏమని పిలుస్తారు?